నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు భీమవరంలో ఇల్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ అరెస్ట్ నిందితుడి నుంచి సొత్తు రికవరీ చేశామన్న డీఎస్పీ జయసూర్య మెగా పేరెంట్ టీచర్ సమావేశాలపై ఎమ్మెల్సీ బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు వైసీపీ చేసిన అభివృద్ధి స్కూళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం విశాఖలోని రోజ్ హిల్స్ పై అమలోద్భవి పండుగ సరికొత్త శోభతో కాంతులీనుతున్న పుణ్యస్థలం దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాలు ప్రసిద్ధ దత్తాక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పిఠాపురం పాదగయ క్షేత్రంలోని స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయంలోని దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలోనూ వారం రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ దత్త జయంతి మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు పూజలు పుష్పార్చన విశేషంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు అర్చకులు కోట సూరిబాబు మీడియాకు వెల్లడించారు. మార్గశిర మాస శుద్ధ నవమి సోమవాసర పర్యంత ఆదివారం పౌర్ణమి వరకు స్వామివారికి సప్తాహ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. మొదటివస ఇవాళ ప్రాతకాల గణపతి పూజ ఋత్విక్వర్ణ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం విడిగా స్వామివారి అభిషేకం జరుగుతుందండి. స్వామివారి సప్తాహ మహోత్సవం స్వయంభూ దత్తాత్రేయ స్వామిగా పాదయాత్ర క్షేత్రంలో వెళ్తున్న దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెళ్తున్నారండి. స్వామివారు స్వయంభూగా ఇక్కడ చతుర్భుజంగా ఉంటారు. స్వామివారు ఎక్కడైనా సరే స్వామివారికి షట్భుజి ఉంటుంది, ఆ చేతితో ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి ప్రముఖంగా షట్భుజిగా ఉంటారు, కానీ స్వామివారి యొక్క ప్రముఖంగా చతుర్భుజంగా మాత్రమే ఉంటారు. పాదయాత్ర క్షేత్రంలో ఉన్న మూర్తి స్వయంభూమూర్తి స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి నిరూపంగా ఉన్న ఔదమ వృక్షము ఆ పాదాలు ఇవి మూలంగా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఊర్లో చాలా ఉన్నాయండి. ఇవన్నీ మూలానికి ఈ పాదయాత్ర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి మూలం. ఈ స్వామివారికి ఇవాళ నుంచి దత్త సప్తాహ దీక్ష జరుగుతోంది. స్వామివారి ప్రథమ దివసంగా ఇవాళ సంపూర్ణ ఏకాదశాభిషేకము, మధ్యాహ్నం నుంచి లక్ష్మీ గణపతి శ్రీరుద్ర సంగీత దత్త హవనము, అలాగే సాయంకాలం విశేష పుష్పార్చన నీరాజ మంత్ర పుష్పాలతోటి స్వామివారి ఈ రోజు కార్యక్రమం ముగుస్తుందండి. అందరు భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కృపపాత్రాలను చెప్తున్నారు. తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను భీమవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఆర్జీ జయసూర్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పెంటపాడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కండవల్లి సీతారాముడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బు చాలక రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నాడు. భీమవరంలోని ఆదర్శ్ నగర్, బలసుముడి, ఏఎస్ఆర్ నగర్లో జరిగిన చోరీలకు సంబంధించి సీతారాముడిపై పలు కేసులు నమోదయ్యాయి. రావులపాలెం, అత్తిలి పోలీస్ స్టేషన్లో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అందిన సమాచారం మేరకు నిఘా పెట్టి ఆదివారం సీతారాముడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అతని నుంచి 8,85,000 రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వెంట రూరల్ సీఐ బంటుమిల్లి శ్రీనివాసరావు, ఏఎస్ఐలు రెహమాన్, ఇజ్రాయెల్, రూరల్ ఎస్ఐ వీర్రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో భీమవరంలో ఏఎస్ఆర్ నగరు, బలుసుముడి, పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆగస్ట్ నెల, జూలై నెల 2 నెలల్లో, తర్వాత సెప్టెంబర్ నెలలో. దీనిపై ఒక స్పెషల్ టీం ఫామ్ చేస్తే మనకు పాత నేరస్తుడైన పెంటపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ చింతపల్లి గ్రామం సంబంధించిన పాత నేరస్తుడు కండవల్లి సీతారాముడని, ఏజ్డ్ అబౌట్ 45 years, గత 20 ఏళ్ళ నుంచి దొంగతనాలు చేస్తున్నారు. అక్కడ సస్పెక్ట్ సీట్ ఉంది. ఈరోజు ఉదయం 2 టౌన్ సిఏ గారు, మన రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో పై ముద్దాయిని అరెస్ట్ చేసి అది ఇంట్రాగేట్ చేస్తే అది ప్రాపర్టీ రికవరీ అయింది. సుమారుగా 120 గ్రాముల బంగారు వస్తువులు, ఒక 1/2 కిలో వెండి వస్తువులు రికవరీని. వీటిల్లో ఉంగరాలు, గొలుసులు, అలాగే ఈ యొక్క వెండి గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక దానిలో నల్ల పూసల గొలుసు కూడా ఉంది. వాటిని అన్నింటినీ కూడా అతని స్వాధీనపరచుకొని ఈరోజు అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి పంపిస్తాము.
తన మీద సస్పెక్ట్ షీట్ ఉండటమే కాదు, తన మీద ఇతర కేసులు దాదాపు రీసెంట్గా అత్తిలిలో ఉన్నాయి కేసులు, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నాయి, మనకి ఏలూరు జిల్లాలో కూడా పలు కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఇప్పుడు వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేట్ చేస్తారు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై పుణే ఎక్స్ప్రెస్ వేలో సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్ క్యాంటీన్లోకి ఓ లారీ అదుపు తప్పి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో బీహార్కు చెందిన ఇంద్రదేవ్ పాస్వాన్ అనే వ్యక్తి లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాలు నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలోని నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కనిపించాయంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి విచారణ చేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందారని విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీన అన్ని కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. 27వ తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏది 117 జీవో కానీ జీవోల గురించి స్కూల్ మూసేసామన్నారు చూసా, ఏ ఒక్క స్కూల్ కూడా మూయలేదు. విలీనం చేశాము, విలీనం చేసి ఈ స్కూల్ మూయలేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జోది ఇక్కడ 1 నుంచి 5వ తరగతి ఉంది, ఇక్కడ 1వ తరగతి నుంచాము, 3వ తరగతి తీసుకెళ్ళి హై స్కూల్ కలిపాం, ఏది ఉన్నత పాఠశాల కలిపాం, 9వ తరగతి ఉందని 10th క్లాస్ ఉందని కలిపాం. కానీ 1-2 మూయలేదు. నేను స్కూల్ ఒక ఊర్లో పెట్టామంటే ఆ ఊర్లో ఏదో కాంతాలి, మా ఊర్లో స్కూల్ ఉంది చదువు. ఇవాళ కూడా చెప్తాను, ఒక్క స్కూల్ మళ్ళీ ఉదయం పేపర్లో మీరు మీ ఊర్లో స్కూల్ మూస్తే వేయండి, చూసాము నిజమే కదా, తప్పు చెప్పానని నేను సరిదిద్దుకుంటాను. 117 జీవితాలు దాని స్పీడ్ ఏంటి? మినిమం 19 పిల్లలు ఉంటే ఒక టీచర్, 19 దాటి 20 మంది ఉంటే 2 టీచర్లు. ఇప్పుడు 117 తీసావు, మళ్ళీ టీచర్లు అందరూ నా మీద వచ్చి ఊరిగా చూసిందో అంటారు. ఇప్పుడు 20 మంది పిల్లలు ఉన్న 5 టీచర్లు రికమెండ్ చేసుకుని ఆ ఊర్లోకి వచ్చి ఉద్యోగం చేస్తే ఉపయోగం ఏంటి? దాని ఉపయోగం ఏంటి చెప్పండి? మేము పెట్టింది అంతే తప్ప ఇంకెంతగా, అది కూడా ఏంటి వాళ్ళంతా మాట్లాడి అన్ని చేసాం. ముందు 30 మంది 40 మంది వరకు నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని 20 కుదించాను. వాళ్ళందరూ అడిగితే టీచర్లు అడిగితే మేము 20 మంది ఉండాలి కదా, 20 మంది లేకుండా 5 టీచర్ల స్కూల్లో ఉంటే ధర్మం కాదు కదా అని మా ప్రభుత్వ విధానం. సో అందుకే చేస్తామని తప్ప ఇంకొక ఆలోచన కాదు, ఇంకో ఆలోచన. విద్యుత్ మీద చాలాసార్లు చాలాసార్లు చెప్పి ఇది నిత్యావసర ధరల మీద అవన్నీ వాటి మీద మరి ధాన్య కొనుగోలు కూడా గతంలో బట్టి ఇప్పుడే చేస్తున్నామని చెప్పాను సార్. మీకు దిగు ధాన్య కొనుగోలు 2 రకాలు ఉంటాయి. తెలుగుగా మాట్లాడడానికి పరచూరు బ్రస్ సినిమా డైలాగ్స్ రైట్లు ఉంటాయి. ఏంటి ఇదేనా మాట్లాడితే అదే మాట్లాడచ్చు, ఆ టైప్ లో ఉంటే కాదు. వాస్తవ ధాన్యం కొనుగోలు ధాన్యం ఎలా ఉంటుందంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏరియాల్లో ఉన్న కాలమానం ప్రకారం, అక్కడ వర్షపాతం ప్రకారము, వాతావరణం ప్రకారం ఒక సంవత్సరం తక్కువ పడుతుంది. తక్కువ పడిన దాంతో లెక్కెట్టుకొని ఎక్కువ పడినప్పుడు వచ్చి నువ్వు పడింది చేసి తక్కువ పడినప్పుడు దాంతో లెక్కెట్టుకుంటే ఎలాగ ఉంటుంది చెప్పండి? అది ఇంక రేపు కాకినాడలో ఉంది, రేపు వెళ్తున్నాను, అప్పుడు అక్కడ మాట్లాడతాను. అది ఊరికే చేసాం మరి చేస్తే వీళ్ళు ఈనాడు పత్రికలో ఎందుకు ధాన్యం సరిగ్గా పుక్కిన మీద జరగలేదు, ఈనాడు పత్రిక ఎందుకు రాయాల? ప్రజల తరపున మీరు వచ్చి ప్రజల తరపు మారుతారు, మేము వచ్చి మా సొంతం కోసం మాట్లాడు, అంతే కదా, మా సొంతం కోసం అంటే వాస్తవే కదా. మరి మేము మాట్లాడింది వాస్తవే కదా, వాస్తవం. కానీ అధికారుల మీద తోస్తాం, అధికారుల మీద తోస్తాం. ఓకే, అధికారులు మాట్లాడింగ్ చేయవలసింది ఎవరు? ప్రభుత్వే కదా.
ఒక తప్పు జరుగుతున్నాడు. అందుకే కదా ఎందుకు రాజకీయ పార్టీని ఎందుకు తీసేస్తారు, ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఎందుకు సంబంధిత మంత్రులు మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత వచ్చి ఇది మాట్లాడే వస్తారు. వీళ్ళు తీకంటే మధ్య వాళ్ళు లేకుండా వీడికి ఎంతలో రాదు, ఆయన వచ్చే మాడు సరిగ్గా వాయించడం తగ్గవుద్ది, వీడు సెట్ అయిపోయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ బలపర్చిన బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. కాకినాడలో ఓట్ల లెక్కింపును చేపట్టగా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గోపీమూర్తి విజయ తీరాలను చేరారు. పోలైన 15,495 ఓట్లలో బొర్రా గోపీమూర్తి 9,163 ఓట్లు సాధించి 4,155 మెజార్టీతో విజయం సాధించారు. సమీప అభ్యర్థి గంధం నారాయణరావుకు 5,008 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 500 చెల్లని ఓట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు విజయం సాధించిన గోపి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రేపటి నుంచి సిపిఎస్ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పోరాడి ఉపాధ్యాయుల హక్కులు కాపాడుతానని స్పష్టం చేశారు. ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో అది జిల్లా పరిషత్ గానీ, మండల పరిషత్ గానీ, లేదంటే ఎయిడెడ్, గవర్నమెంట్, మున్సిపల్, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు, ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కానీ, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ కి సంబంధించిన సమస్యల పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి గాని, అదేవిధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి క్రమబద్ధీకరణ చేయడానికి 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వారిని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ, గెస్ట్ లెక్చరర్స్ కి మినిమం టైం స్కేల్ ఇవ్వటం కానీ, ఎయిడెడ్ స్కూల్లో కానీ, ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ని ఈ రోజున తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ ను విడుదల చేస్తా ఉంది. ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరనుకున్నా కాదనుకున్నా సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది. ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల, అధ్యాపకులకు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కానీ, మేనేజ్మెంట్ వైపు నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చొరవ చూపట్లేదు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపకులకు ఉన్నటువంటి సెలవు రూల్స్ ని అమలు చేయటమే కాదు, వాళ్ళకి మినిమం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత బడ్జెట్ విడుదల చేసి వారికి హెల్త్ కార్డు ఇవ్వటమో, ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయటమో, అటువంటి అంశాన్ని కనీసంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇలాగ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద బహుశా అంతేకాదు ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు నేను ఈ రోజున ఎమ్మెల్సీగా, ఈ రోజున పీపుల్ రిప్రజెంటేటివ్ అయ్యాను, పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యాను. ఏదైతే ఈ ఓట్లు ఉన్నటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికే కాదు, సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే వారికి, ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యను ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లడం, శాసన మండలిలో లేవనెత్తడం అనే అంశాలు కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 2.5 సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.